ఎస్ఐ కానిస్టేబుల్ ఈవెంట్ సెలక్షన్లో ఉపయోగిస్తున్న RFID సిస్టమ్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు అభ్యర్థులు. కొత్త సిస్టమ్ పనితీరు సరిగా లేదని, మిల్లీ సెకండ్ల తేడాతోనే తాము అనర్హులం అయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనకు దిగిన అభ్యర్థులకు ప్రొఫెసర్ కోదండరాం, ఆర్ కృష్ణయ్యలు మద్దతు తెలిపారు. ఎస్ఐ కానిస్టేబుల్ సెలక్షన్లో ఉపయోగిస్తున్న RFID సిస్టంతో ఇబ్బందులున్నాయన్నారు అభ్యర్థులు. కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల ఎంపికలో వాడుతున్న సెన్సార్ చిప్ విధానాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో సమావేశమయ్యారు. వీరి ఆందోళనకు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యలు మద్దతు తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని అరెస్టుల పేరుతో బెదిరిస్తున్నారన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో RFID తొలగింపు అంశాన్ని పరిశీలించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల ఆవేదన ముఖ్యమంత్రికి కనిపించట్లేదా అని ప్రశ్నించారు బీసీ సంఘాల అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. చాలా మంది అభ్యర్థులకు ఇదే చివరి అవకాశమని, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవటం సరికాదన్నారు. చాలా వరకు లెక్కలు గందరగోళంగా చేసిందనేది మాత్రం అందరికీ అర్థమవుతున్నది. వాళ్ళే ఒక లెక్క ఒక్కసారి ఇంకో లెక్క ఇంకోసారి చెప్పిండ్రనే మాట కూడా మీరు ఇవాళ మాట్లాడుతున్నారు. ఇంత బాధ ఎందుకు కలుగుతుందంటే, ఎన్నో ఏళ్ళ కష్టం, ఎన్నో ఏళ్ళ శ్రమ, చివరికి 800 మీటర్స్ RFID మిషన్ పేరుతో మన తలరాతను చెరిపేస్తుంటే మనకెవరికైనా బాధ కలుగుతుంది. దానికి ఇవాళ చేయవలసిందేమంటే, నువ్వు కమిటీ వేయి, పరిష్కారం చూసి ఈ రకంగా మీ అందరికీ న్యాయం చేస్తామని చెప్పు. దాదాపు 4 లక్షల మంది రాత పరీక్ష రాసిర్రు. ఒక పెద్ద రిక్రూట్మెంట్, 18,000 మందికి రిక్రూట్మెంట్ జరుగుతుంది. అనేక మంది ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్లకు, అర్హులైనటువంటి వాళ్ళకు అన్యాయం జరుగుతుంటే ముఖ్యమంత్రి జోక్యం చేసుకోకపోవడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. ఇది ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వము, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కుమ్మక్కయి నిరుద్యోగులకు అన్యాయం చేస్తూ డెలిబరేట్గా చేస్తున్నారని మనకు స్పష్టంగా అనిపిస్తుంది. ఎస్ఐ, కానిస్టేబుల్ ఈవెంట్స్ లో క్వాలిఫై కాని వారిని ఎంపిక చేస్తున్నారని ఆరోపించారు అభ్యర్థులు. అభ్యర్థుల ఎంపికలో అవకతవకలపై ప్రశ్నిస్తే క్రిమినల్ కేసుల పేరుతో బెదిరిస్తున్నారన్నారు. RFID సిస్టంతో చాలా మంది టెస్టుల్లో రాణించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పకడ్బందీగా ఈవెంట్స్ జరిగాయని, ప్రస్తుతం మిల్లీ సెకండ్ల తేడాతో అవకాశాలు కోల్పోతున్నామన్నారు. ఒక ప్రాథమిక పరీక్షలోనే ఒక 15 నుంచి 20 మిస్టేక్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అక్కడనే మనకు అర్థమైపోయింది ఎంత నిబద్ధతగా ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది స్టార్ట్ అయిందో. దాని తర్వాత దాని గురించి పిల్లలు కొట్లాడడం, కోర్టులకు వెళ్ళడం, సిలబస్ చాలా దారుణమైన సిలబస్ ఇవ్వడం, ఇంటర్మీడియట్ కానిస్టేబుల్ పిల్లలకు ఇంటర్మీడియట్ స్టాండర్డ్స్ అని చెప్పారు. కానీ ఆ స్టాండర్డ్స్ ఎలా ఉందో అందరికి తెలుసు, దాని మీద అందరం మాట్లాడడం. ఇక్కడ పిల్లల్ని రెచ్చగొట్టి ఏదో డిస్టర్బ్ చేయాలనుకుంటే 3 నెలల నుంచి నడుస్తుంది కొట్లాట. ఇంతవరకు ఒక్కటి కూడా చిన్న ఇన్సిడెంట్ కూడా మేము చేయలేదంటే అర్థం చేసుకోండి. ఉద్యోగాల కోసం కొట్లాడుతున్నాం తప్ప వేరే ఇంకోటి కాదు. ఇదిలా ఉంటే క్వాలిఫై అయిన అభ్యర్థులకు మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి నియామక బోర్డు హాల్ టికెట్స్ ను వెబ్సైట్ లో ఉంచింది. శనివారం నాడు మెయిన్స్ ఎగ్జామ్ కూడా ఉండటంతో నిరసనకు దిగిన అభ్యర్థుల పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది.